హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్నికల్ చిట్ చాట్. ఇవాళ ఈ వీడియోలో మీకు నేను నేషనల్ స్కాలర్షిప్ అనేది ఎలా అప్లై చేయాలో నేను మీకు చూపించబోతున్నాను పూర్తిగా. అయితే వీడియో కొంచెం కూడా స్కిప్ చేయకుండా అయితే చూడడానికి ప్రయత్నించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని అక్కడ అందులో సెర్చ్లో మీరు ఎన్ఎస్పి అనేసి టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే మీకు కింద వస్తుందన్నమాట. అది క్లిక్ చేసుకోండి. మీకు ఫస్ట్ వస్తుంది నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అనేసి. ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీరు ఇది మాత్రమే క్లిక్ చేయండి, వేరేది ఏమీ క్లిక్ చేయకండి. ఓకే, ఇది క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అయితే డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుందన్నమాట. మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్ అనేసి నొక్కండి. నొక్కిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ కిందకు వెళ్ళండి. వెళ్తే ఇక్కడ మనకి బాక్సెస్ ఉంటాయి అన్నమాట, 3 బాక్సెస్. ఆ 3 బాక్సెస్ క్లిక్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే మీకు స్టేట్ అడుగుతుంది, స్టేట్ ఇవ్వండి. నెక్స్ట్ స్కాలర్షిప్ టైప్ ఇవ్వండి. ప్రీ మ్యాట్రిక్ అంటే 10th క్లాస్ కంటే లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రీ మ్యాట్రిక్ సెలెక్ట్ చేసుకోండి. పోస్ట్ మ్యాట్రిక్ అండ్ టాప్ క్లాస్ అంటే ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి ఇంకా హయ్యర్ స్టడీస్ చేస్తున్నారో వాళ్ళైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చేసుకొని బేసిక్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చేయండి. స్కీమ్ టైప్లో స్కాలర్షిప్ స్కీమ్ అనేసి ఇచ్చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, జెండర్ ఇవ్వండి. నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడి, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అవన్నీ కన్ఫర్మ్ చేయండి. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది, ఆధార్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసి కింద ఆధార్ నెంబర్ అడుగుతుంది. అయిపోయిన తర్వాత సబ్మిట్ రిజిస్టర్ అని కొట్టేసేయండి. రిజిస్టర్ అని కొడితే మీ మొబైల్ నెంబర్కి టీఎస్ అనేసి, టీఎస్ అంటే టీఎస్ తెలంగాణ వాళ్ళతో టీఎస్, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అయితే ఏపీ అనేసి వాళ్ళకి అప్లికేషన్ నెంబర్ అయిన పాస్వర్డ్ వస్తుందన్నమాట. పాస్వర్డ్తో మీరు ఎలా లాగిన్ చేసుకోవాలో చూపిస్తాను నేను. మళ్ళీ ఇక్కడ ఎన్ఎస్పి అని టైప్ చేయండి. ఎన్ఎస్పి అని టైప్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ మళ్ళీ క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం లాగిన్ చేయాలి. లాగిన్ ఫ్రెష్ 2021 to 22 కాబట్టి ఇది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ అప్లికేషన్ ఐడీను నెక్స్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. మీ అప్లికేషన్ ఐడి వస్తుంది కదా, అది ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ మీకు పాస్వర్డ్ అడుగుతుంది. మ్యాక్సిమం మీ పాస్వర్డ్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందన్నమాట. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసుకున్న తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకైతే లాగిన్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. చూసారు కదా, నాకైతే లాగిన్ అయిపోయిందన్నమాట అప్లికేషన్. ఇక్కడ మీకు ఇది చూసినట్లయితే మీ స్టేటస్ చూపిస్తుందన్నమాట. ఇంకా అప్లికేషన్ అనేది మనం కంప్లీట్ చేసుకోలేదు, ఇక మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అంతే. మన అకౌంట్ అయితే క్రియేట్ అయింది అంతే. ఇక మన అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఇందులో. ఇక్కడ మనకి చూసారు కదా, ఇక్కడ హోమ్, నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకైతే అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది మనకి అప్లికేషన్ అనమాట. నెక్స్ట్ ఫస్ట్ అయితే డీటెయిల్స్ అనేది జాగ్రత్తగా ఎంటర్ చేసుకోండి. మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవైతే మీ స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టే ఉంటాయి అన్నమాట. ఏం మారవు, ఇప్పుడైతే ఎడిట్ అవ్వవు అవి. నెక్స్ట్ ఇక్కడ రిలీజియన్ చూసుకోండి, మీరు ఏ రిలీజియను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీ క్యాస్ట్ అడుగుతుంది అన్నమాట. జనరలా లేకపోతే ఓబీసీ, ఎస్సీ అనేసి అడుగుతుంది. సెలెక్ట్ చేసుకున్న ఫాదర్ నేమ్, మదర్ నేమ్. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ అడుగుతుంది అన్నమాట. మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంత అవుతుందో అంత వేసుకోండి. ఓకే, మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఇన్కమ్ ఎంత అయితే ఉంటుందో దాన్ని అంతా ఎంటర్ చేసుకున్నాను అనమాట. చేసుకున్న తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అవన్నీ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డే స్కాలర్ అని సెలెక్ట్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ నెక్స్ట్ సెలెక్ట్ ఇన్స్టిట్యూట్ అని వస్తుందన్నమాట. ఇక్కడ మీ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక సెలెక్ట్ ఇన్స్టిట్యూట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ స్టేట్ అడుగుతుంది, మీ స్టేట్ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసేసుకొని కింద గెట్ ఇన్స్టిట్యూషన్ లిస్ట్ అని కొట్టంగానే లిస్ట్ వస్తుంది అన్నమాట. మీది ఇందులో ఏ కాలేజో సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇదేం అవసరం లేదు, అడ్మిషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏం అవసరం లేదు. అడ్మిషన్ ఇయర్ అయితే ఎంటర్ చేసుకోండి, మీ ఏ ఇయర్లో జాయిన్ అయ్యారో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రోల్ నెంబర్ ఇవ్వండి. రోల్ నెంబర్ అంటే మీకు ఇస్తారు కదా, పిన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్స్ ఇస్తారు కదా మీ కాలేజ్ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్, అదైతే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ సెక్షన్ ఏమీ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ క్లాస్, ఇప్పుడు ప్రజెంట్ ఏది చదువుతున్నారో అది ఆ కోర్సు సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ ప్రజెంట్ ఇయర్, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ అనుకోండి, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ప్రజెంట్ ఉంటుంది సార్, అలా అది ఎంటర్ చేసేసుకోండి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ స్టడీ, రెగ్యులరా లేకపోతే పార్ట్ టైమా. మ్యాక్సిమం రెగ్యులర్ అయితే సెలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ క్లాస్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అయిందని అడుగుతుంది, ఏదో ఒకటి పెట్టండి సరిపోతుంది ఇయర్ది. నెక్స్ట్ ప్రీవియస్ బోర్డ్ అంటే మీరు పోయినసారి లాస్ట్ కోర్స్ ఏం చేసి వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది డిప్లొమా చేసి బీటెక్ వస్తారు అలాగా, లేకపోతే ఇంటర్ చేసి బీటెక్ వస్తారు, అలాంటివి ఇంటర్ చేస్తారా ప్రీవియస్ అంటారు వాటిని. నెక్స్ట్ ఏమో ప్రీవియస్ పాసింగ్ ఇయర్, ఎప్పుడు పాస్ అయ్యారనేది అడుగుతుంది ఇక్కడ, అది ఇవ్వండి. నెక్స్ట్ ప్రీవియస్ క్లాస్ పర్సంటేజ్, మీరు ప్రీవియస్లో పాస్ అయిన పర్సంటేజ్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ యూనివర్సిటీ, ఒకవేళ మీకు యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ ఏమన్నా సర్టిఫికేట్ ఉంటే మీ దగ్గర ఎస్ అని పెట్టండి, లేకపోతే వదిలేయండి. ఎస్ఎస్సీ డీటెయిల్స్ అడుగుతుంది ఇక్కడ, హాల్ టికెట్ నెంబరు, నెక్స్ట్ ఇవన్నీ అడుగుతుంది. నెక్స్ట్ బోర్డ్ నేమ్ అడుగుతుంది, మీ బోర్డు సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాస్ అడుగుతుంది అది. నెక్స్ట్ 10th మార్క్స్
అడుగుతుంది అనమాట. అది కూడా ఎంటర్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ కిందకి రండి. ఇలాగా కిందకు వచ్చేసి ఇక్కడ ఇది అదర్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ కింద ఈ ఆర్ఫాన్ అని అడిగితే ఒకవేళ అయితే ఎస్ అని పెట్టండి, లేదా నో అని పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏమైనా డిసేబిలిటీస్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేసేయండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మ్యారేజ్ స్టేటస్ అని ఉంటుంది, మీరు సెలెక్ట్ చేసేసుకోండి ఏదైతే ఉంటుందో. నెక్స్ట్ పేరెంట్స్ ప్రొఫెషన్ అడుగుతుంది. మీకు ఇందులో ఈ లిస్ట్లో మీ పేరెంట్స్ యొక్క ఆక్యుపేషన్ మీకు దొరికితే పెట్టండి, లేదా అదర్స్ అని పెట్టేసేయండి. అని పెట్టేసి మీ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి డీటెయిల్స్ అన్నీ కూడా. ఓకే, నేనైతే కరెక్ట్గా ఎంటర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఇక్కడ పైన చూసుకోవచ్చు మీరు కాంటాక్ట్ నెంబరు, నెక్స్ట్ మీ యొక్క అడ్రస్ అవన్నీ ఎంటర్ చేసుకోమని అడుగుతుంది అనమాట. అవన్నీ చూసుకోండి, అడ్రస్ ఎంటర్ చేసేసుకోండి పైన. చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ అనమాట ఇది పోస్ట్ మ్యాట్రిక్ ఇంకోటి ఏమో మెరిట్ కమిన్స్ స్కాలర్షిప్ అనేసి ఉంటుంది. పోస్ట్ మ్యాట్రిక్ అనేది ఓన్లీ మైనార్టీస్కి అనమాట. ఇది వచ్చేసి మనకి ఓన్లీ 5,000 నుంచి 10,000 వరకు వస్తాయన్నమాట మనీ. ఓకే, స్కాలర్షిప్ అమౌంట్. అదే సెకండ్ చూస్తే మెరిట్ కమ్ అంటే ఇది మెరిట్, మీ యొక్క మెరిట్ ఇప్పుడు మార్క్స్ బట్టి మీ మెరిట్ లిస్ట్లో మీరు వస్తే మీకు ఒక స్కాలర్షిప్ అమౌంట్ అనేది వస్తుంది అనమాట. ఇది మనకు కొంచెం హైగా వస్తుంది అన్నమాట అమౌంట్ అనేది. ఓకే, మ్యాక్సిమం సెకండ్ సెలెక్ట్ చేసుకొని ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ ఇక్కడ చూసారు కదా, ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. డామిసైల్ సర్టిఫికేట్ అని ఉంటుంది, ఇలా స్టూడెంట్ ఫోటోగ్రాఫ్, సెల్ఫ్ డిక్లరేషన్ ఆఫ్ మైనార్టీ. ఇలా మైనార్టీ అయితేనే పెట్టాల్సి ఉంటుంది, లేకపోతే అవసరం లేదు. మైనార్టీ అంటే తెలుసు కదా మనకి, క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళకి మైనార్టీ ఉండాలన్నమాట డిక్లరేషన్. ఉంటే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ప్రీవియస్ మీరు పాస్ అయిన మెమో ఉంటుంది సార్, అది అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఫీ రిసిప్ట్, మీరు ఇప్పుడు ప్రజెంట్ చదివే కోర్సుది ఫీ రిసిప్ట్ ఉంటుంది సార్, అది అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ బోనఫైడ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఓకే, బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది కూడా చూడండి ఈ ఫార్మాట్లో ఉండాలి. మీకు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ పక్కనే వాళ్ళు ఫార్మాట్ ఇచ్చారు, డౌన్లోడ్ అని కొట్టంగానే మనకి ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఇలా ఉండాలి. పైన ఒక ఫోటో అతికిచ్చేసి కింద మీ డీటెయిల్స్ వస్తాయన్నమాట. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ వేసేసి ఇక్కడ మీ కాలేజ్ వాళ్ళతో స్టాంప్ వేయించేసి ఇక్కడ సిగ్నేచర్ చేయించాలన్నమాట. నెక్స్ట్ ఇంకా మైనారిటీ కమ్యూనిటీ సర్టిఫికేట్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ సెర్చ్లోకి వచ్చేసి మైనారిటీ డిక్లరేషన్ కొట్టంగానే వస్తుందన్నమాట. డిక్లరేషన్ ఫామ్ అని కొట్టండి. కొట్టంగానే మీకు ఇలా వస్తుందన్నమాట, సెల్ఫ్ డిక్లరేషన్ ఆఫ్ మైనారిటీ. సరే కదా, ఇది అంతా ఫిల్అప్ చేసేసి ఇలా అప్లోడ్ చేయడమే అనమాట. ఓకే, ఇది అనమాట. ఇది ఈ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత ఏమవుతుందో చూద్దాం నెక్స్ట్. ఓకే గైస్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఏదో నా సిస్టమ్ కొంచెం ఏదో అయినట్టుంది, షట్ డౌన్ అయిపోయింది. కాబట్టి నేను మిగతా ప్రాసెస్ అంతా నేను ఇందులో చూపించబోతున్నాను అనమాట మొబైల్లో. ఓకే, ఏం లేదు, అక్కడైతే నేను సబ్మిట్ చేశాను అనమాట. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే మనం ప్రింట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ స్టేటస్ చూడొచ్చు మనకి మారిపోయింది. ఇక్కడ అప్లికేషన్ అండర్ ప్రాసెస్ ఫర్ వెరిఫికేషన్ ఇన్స్టిట్యూట్ లెవెల్ అనేసి మారిపోయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో హోమ్ కింద అప్లికేషన్ ఫామ్ అని చూసారు, దాన్ని క్లిక్ చేయండి. జస్ట్ మీ అప్లికేషన్ ఫామ్ వస్తుంది. కింద ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. కిందకు వచ్చి ప్రింట్ కొట్టేస్తే ప్రింట్ తీసేసుకొని అది మీ కాలేజ్లో సబ్మిట్ చేయాలన్నమాట. అలాగే మీరు ఏమేమైతే అప్లోడ్ చేశారో అవన్నీ కాపీ తీసి సబ్మిట్ చేయాలన్నమాట. కాలేజ్లో చేస్తే వారు ఫర్దర్గా ప్రాసెస్ చేస్తారన్నమాట. అయితే మీరు 5 to 6 months వరకు వెయిట్ చేయాలన్నమాట. మెరిట్ లిస్ట్లో మీ పేరు వస్తుందా రా అనేది ఇందులో మీరు హోమ్లోనే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మెరిట్ లిస్ట్లో నేమ్ వచ్చిందా లేదా. ఇక్కడ నేను నో అని చూపిస్తుంది కదా, ఇక్కడ ఎస్ అని చూపిస్తుంది ఒకవేళ మీరు మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయితే. ఓకే, ఇది అండి వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, చాలా కష్టపడి అయితే చేశాను అనమాట ఈ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళు, ప్లీజ్. థ్యాంక్ యూ.